జ్యోతి స్పెషల్స్. జ్యోతి స్పెషల్స్ అండి. దోసకాయతో నువ్వుల పప్పు వేసి దోసకాయ ముక్కల పచ్చడి చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా షుగర్ బీపీ పేషెంట్లకైతే ఇంకా మంచిదండి. పచ్చి ముక్కలతో పచ్చడి, అది మనం వేయించాం. కాకపోతే దానికి కావలసిన పదార్థాలు దోసకాయ ముక్కలు. నిన్న పొద్దుటి ఇవాళ మార్నింగ్ దోసకాయ కట్ చేసి చూపించాను కదా, ఆ దోసకాయ కట్ చేస్తే ఇన్ని ముక్కలు వచ్చాయి. ఈ దోసకాయ ముక్కలతో నువ్వుల పప్పు వేసి ముక్కల పచ్చడి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, చాలా అవుతుంది. దానికి కావలసిన పదార్థాలు దోసకాయ ముక్కలు సన్నంగా కట్ చేస్తానండి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, మెంతులు, ఆవాలు, సరిపోయినంత నువ్వులండి, పచ్చి నువ్వులే, మనం వేయించుకోక్కర్లేదు. ఇలాగ ఒక 3 చెంచాలు వేస్తే చాలు, 3 నుంచి 4 చెంచాలు చాలండి, సరిపోతుంది. పచ్చి నువ్వులు అందరికీ ఎంత మంచిగా ఉన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మాత్రం వేయించితే చాలా బాగా వస్తుందండి. కొంచెం ఎర్రగా వేయించాలి, చిట్టుపట్లు ఆడే వరకు. మెంతులు ఇంకా వేసుకోవచ్చు, చేదు అయితే రావండి. మనం ఇలా చట్టుపట్లు ఆడుతున్నప్పుడు ఇలాగ ఆపేయాలండి. పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకుంటే మొహం మీదకి పేలకుండా ఉంటాయండి. తుంచుకుని వేసుకుంటే మంచిది. మరి ఎర్రగా వేయించుకోక్కర్లేదు, పచ్చివాసన పోయినంత వరకు వేయించుకుంటే చాలు. కొంచెం పచ్చిమిరపకాయలు పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే బాగుంటుందండి. ఈ మనం నువ్వుల పప్పు, మెంతులు, కొంచెం 2 ఆవగింజలు వేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. నీరు వేయకుండా ముందు మిక్సీ అవ్వాలండి. అయ్యాక మీకు ఇందాక ఉప్పు ఇందులో ఎక్కువ పట్టదండి, ఎందుకంటే దోసకాయ కమ్మగా చప్పగా ఉంటుంది కదా, ఎక్కువ ఉప్పు కారం పట్టదు, కొంచెమే వేసుకుందాం. సరిపోతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ గ్రైండర్ చేస్తాను. చాలు. మిక్సీ చేసేయాలి. రసం కొంచెం వేసి ఇది గ్రైండ్ చేశానండి. హాయిగా చేతితో తీసుకుందాం. స్పూన్తో తీసుకుంటే అడుగు నుండిపోతుంది, కలవదు సమంగా. ఇలా మొత్తం మెత్తగా నలిగిపోయింది. దీన్ని అన్నీ కలిసేటట్టుగా ఇలా చేతితో కలుపుకుంటే మనకి దోసకాయలో ఉన్న నీరు సరిపోయి కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో పోపు వేసుకుందాం. ఆవాలు, రెండే 2 మెంతి గింజలు, 10-15 వచ్చిన ఇంగువ, కొంచెం జీలకర్ర, ఎర్రగా వేయించుకొని ఆవాలు
ఆవాలు మెంతులు కొంచెం చిట్టుపట్లు ఆడుతున్నాయి, మంచి వాసన వస్తుంది. వేగుతుంటే చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటానండి. నేను సన్నగా తరిగి వేస్తాను. పిల్లలు పెద్దగా ఆకులుంటే తీసేసి పక్కన పెట్టేస్తారు. అందుకని నేను సన్నగా తరిగి తీయటానికి వేడి లేకుండా పెద్దగా వేయించేస్తాను. ఆపిస్తున్నానండి. ఇప్పుడు కలుపుతాను. ఈ లోపలి సన్నగా ఉల్లిపాయ ముక్కలు తరిగి ఇందులో కలుపుతున్నానండి. ఈ ఉల్లిపాయలో ఉన్న నీరు కూడా పచ్చళ్ళలోకి దాని తడి కూడా కలుస్తుంది కనుక మనం చూడండి నీరు వేయకపోయిన కరెక్ట్గా ఎలా వచ్చిందో. ఇది మనం చపాతీల్లోకి కూడా తినొచ్చండి. రోటీసు, చపాతీసు, దోశలకి కూడా బాగుంటుంది. ఈ పోపు ఇందులో కలుపుకున్నాం. ఇంకోటండి నువ్వుల పప్పు దోసకాయ ముక్కల పచ్చడి చాలా బాగుంది. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు అవి యాడ్ చేశాను. బాగుంటుంది చాలా. అందరూ తింటే చాలా బాగుంటుంది. అందరూ తినండి, ఆరోగ్యంగా ఉండండి. నేను ఈ దోసకాయతోటి ఇంకో రకమైనది చూపిస్తాను. మళ్ళీ మీకు రేపు వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.